మిథున, ఎక్కడున్నావే? ఏంటి రోజు పరిస్థితి? నేనిక్కడ విరహంతో చచ్చిపోతున్నానే. అదే పని మీద ఉన్నాను మేడం, వచ్చేస్తున్నాను మేడం. చూడండి పైడిరాజు గారు, అమలాపురంలో ఉన్న థియేటర్లన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. మీరు పెట్టుబడి పెట్టండి. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొడదాం, మంచి లాభాలు వస్తాయి. నీ కథలు నిర్మాతగా చెప్పు. థియేటర్ వాళ్ళకి హీరో, హీరోయిన్, మంచి ఐటమ్ సాంగ్ ఇంపార్టెంట్. తెలిసిందా? చెప్తానండి, చెప్తా, త్వరలోనే చెప్తా. సార్, గుంటూరు నుంచి సోనాలి అని ఒక అమ్మాయి వచ్చింది సార్, పిలువు. ఓకే సార్. నేను హీరోయిన్గా సెలెక్ట్ అయితే బాగుండు. నేను కన్న కలలన్నీ నిజమవుతాయి. కూర్చో. పేరు? సోనాలి. కొత్త? ఎడ్యుకేషన్? బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. సినిమాలంటే ఇంట్రెస్టా? చేద్దామనే వచ్చాను సార్. సోనాలి, తమన్నా, రకుల్, కాజోల్ని కలిపి ముద్ద చేసినట్టుగా ఉన్నావు. నేను అంత అందంగా ఉన్నా? చాలా చాలా అందంగా ఉన్నావు. హీరోయిన్ గా నువ్వే ఓకే, కానీ సినిమా అంటేనే సిగ్గును వదిలేయటం, కెమెరా ముందుకు రాగానే కలలు కదిలించటం, దర్శకుడు చెప్పినట్టు చేస్తే చాలు నువ్వు టాప్ హీరోయిన్ అయిపోతావు. ఎండలో నడవాలి, వాన్లో తడవాలి, అన్నిటికీ సిద్ధమంటేనే ఇందులోకి రా. సూపర్ గుంది పిల్ల. హీరోయిన్ అయిపోయి నాకు నేనే హీరో అయిపోవాలి సార్, అంతే. శబాష్, తమన్నా అంత హీరోయిన్ అవుతావమ్మా నువ్వు. అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడతా, ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏంటి పైడిరాజు గారు? ఇదిగో రాజమౌర్య, ఆ అమ్మాయి హీరోయిన్ అయితే కనుక మొత్తం నేనే ప్రొడ్యూస్ చేస్తాను. విశ్వమోహిని, నువ్వు చేసే పాపాలు ఇంకా ఎన్నాళ్ళు చూడాలే? త్వరలోనే పెళ్లి చేసుకుని దేశం వదిలి వెళ్ళిపోదాం మహేష్. సరే, నీ ఇష్టం, నువ్వేదంటే అది. మేడం ఫోన్ చేసింది మహేష్. మేడం. మిథున, ఎక్కడున్నావే? ఏంటి రోజు పరిస్థితి? నేనిక్కడ విరహంతో చచ్చిపోతున్నానే. అదే పని మీద ఉన్నాను మేడం, వచ్చేస్తున్నాను మేడం. మధు, మధు, చెప్పాను కదా, వదలండి. మధు, పడుకోండి ప్లీజ్. మధు, మధు, పడుకోండి. అదేంటే మెళ్ళో 2 మంగళసూత్రాలు? అదా, పూజారి గుళ్ళోంచి తీసిచ్చారండి. దీన్ని కొలిస్తే సుఖ సంతోషాలతో పాటు పిల్లా పాపలతో బాగుంటారు. మరి దగ్గరికి రా మధు, పిల్లా పాపలు కావాలి కదా. ఆగండి ఆగండి, నేనిప్పుడు రథంలో ఉన్నాను. కొన్ని పౌర్ణమి రాత్రులు గడిచే వరకు మనం మనలా కాకుండా నువ్వు నేనులాగా ఉండాలి. నువ్వు నేను అనుకుంటే సుఖం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది మధు? నేను చెప్పానా? పడుకోండి. మధు, చైతి, నిద్ర పట్టట్లేదే. కళ్ళు మూసుకొని పడుకోండి. పడుకోక చేస్తానా? అమ్మయ్యా. అక్క, ఏంట్రా చెప్పు. మధుమతి ఒక్కతే ఉంది, తోడుగా పడుకోవడానికి వెళ్తావా? వెళ్తానులే.
ఈడు ప్రేమ నా సావుకు వచ్చింది. హలో హలో, చెప్పండి. ఇవే మన పాత ఫ్లాట్ లో డాక్యుమెంట్స్ ఉన్నాయే, అవి మర్చిపోయానే. నువ్వు ఎలాగైనా అర్జెంట్ గా బెంగళూరు పంపించాలి. అలాగే, కానీ మధుమతి దగ్గరికి వెళ్తున్నాను. ముందు అర్జెంట్ గా డాక్యుమెంట్స్ పంపించబే, తర్వాత వెళ్ళేది గానీ ఫస్ట్ పాత ఫ్లాట్ కి వెళ్ళవే. సరే. అవినాష్, ప్రపంచ వింతల్లో ఏదైనా దగ్గర నుంచి చూసావా? నాకు వింతలు నచ్చవు. ఇది మరీ వింతగా ఉంది. వింతలు నచ్చకపోవడం ఏంటి? తాజ్మహల్ ఉంది, చూడ్డానికే తప్ప అందులో ఉండడానికి పనికిరాదు. ఇదే నా వింత. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇట్ ఈస్ బెటర్ టు సీ బట్ నాట్ టు స్టే. నీలాగా అన్నమాట. అదేలా? నువ్వు అంతేగా, చూడ్డానికి ఉండటానికి అవకాశం ఇవ్వవుగా. అదిగో ఇలాంటి సమయాల్లో ఇంటి వెళ్ళి మోగడం ఎంతో వింత. ఎవరో వచ్చారు, వెళ్ళి తలుపుకి. అయినా ఈ ఫ్లాట్కి ఎవరు వస్తారు? అవినాష్, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తా. సరే. నువ్వేంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆలవేసిన ఇంట్లో నీకు పని ఏంటి ఇక్కడ? అది వదినా. అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటా కంగారేంటి? బ్యాగ్ కోసం వచ్చా వదినా, ఇప్పుడే. ఆ సెఫ్ట్లేంటి ఇక్కడ ఎందుకున్నా? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఎవరి యేసు? ఆయనవే వదినా. వాడు ఇక్కడ ఎందుకుంటాడే? ఎవడే వాడు? అది ఎవడో? అది వదినా. ఎవడో? అది వదినా. ఏంటే ఏంటి ఇది? 2 మంగళసూత్రాలా? అంటే నా తమ్ముడు కట్టిన బంగారు తాడు వదిలేసి వాడితో తాడు కట్టించుకొని కులుకుతున్నావే? చెడబుట్టావు కదే, చెండలుపుతానా? శ్రీజాతికే మచ్చ తెచ్చావు కదే, ఇదా ఈ ప్రాట్లో చేసి పని? నా తమ్ముడికి ద్రోహం చేసావు కదే, చేసి పని ఇదా? చెండలుపుతానా? వదినా మరదలు కాంబినేషన్ సూపర్. ఎవడరా నువ్వు? వదినా. వదినా, అవినాష్ చచ్చిపోయింది. అవినాష్, దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అవినాష్? ఏయ్, నువ్వు రమ్మంటే వచ్చాను. ఇదేంటే ఇవన్నీ నాతో చేయిస్తున్నావు? అదేంటి అలా అంటావు? నువ్వు చంపింది ఎవరినో తెలుసా? మా ఆయన అక్కని. సావు ముంచుకొచ్చినప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ విషయం తెలిస్తే మా ఆయన నన్ను చంపేస్తాడు. చచ్చిపో. నేను లేకుండా చచ్చిపోతానన్నా, ఇప్పుడు నన్నే చచ్చిపోమంటున్నావా? ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? చేయాల్సిన పని ఏంటో చెయ్యి, పో. చేసేదేముంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తా. ఏమని చెప్తావు? నువ్వు నేను వదినా అని. అప్పుడు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మీ ఆయన నిన్ను చంపేస్తాడు. అంత పచ్చిగా ఎలా మాట్లాడుతున్నావురా? ఆ రోజు నువ్వు విషం తాగబోతుంటే చచ్చిపోతావని ఆపాను. అయినా నువ్వు తాగినా చచ్చిపోవురా? ఎక్కడికి వెళ్తున్నావు మధు? చెప్పానుగా, ఇలా మాట్లాడితే నేనే చంపేస్తా. దుర్మార్గుడా, మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నావు. బంగారం లాంటి భర్తను వదిలేశాను. నా గొంతుకు పాలి కట్టాను, పడిపోయావు. నీ గొంతుకు తాలి కట్టాను, చెడిపోయావు. మాటిస్తే వాటేశావు, చోటిస్తే కాటేశావు. ఇప్పుడు ఈ నొప్పి భరించడం నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే రేపు నేను లోపలికి వెళ్తా. ఎవరండి మీరు? వాట్ ఏ బ్యూటీ! బంగారు రాజుకి ఇంత అందమైన పిల్లామా? ఎవడీడు కొండముచ్చు మొహం వేసుకుని అలా చూస్తాడు? నా పేరు అవినాష్. అలాగే. ఏ అవినాష్, రా 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 రా. చాన్నాళ్ళైంది. హాయ్, బాగున్నారా? ఏ మధుమతి, నా ఫ్రెండ్ అవినాష్.
వస్తున్నా. ఆ రోజు టెండర్ విషయానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన కారులో లిఫ్ట్ ఇచ్చాడని చెప్పానే, ఈయనే ఆయన. నమస్కారం. టెండర్ ఏమైంది సార్? నీ దయ వల్ల టెండర్ మనకే వచ్చింది. గుడ్. ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఉండండి చూపిస్తాను, ఉండండి. సారీ సార్, మరి మన ఫైల్స్ అన్ని మన వాళ్ళు ఆఫీస్ లో పెట్టారండి. మరి ఇంట్లో పిల్లలు ఎవరు కనిపించట్లేదేంటి? ఇంకా పిల్లలు లేరండి. ఓ సారీ అండి. నాలోనే ఏదో లోపం ఉందంట. సార్ మీరేమనుకోకపోతే నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారు, మీరు మధుమధు గారు వెళ్ళి కలవండి. అన్ని ప్రయత్నాలు చేసాం అవినాష్. సరే నువ్వు చెప్తున్నావు కదా, ఎప్పుడు వెళ్దాం? మంగళవారం ఉంటారు సార్. ఓ ఆ రోజున ఎమ్మెల్యే గారిని కలవాలి. ఓపెన్ చేయండి. మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినట్టు నా భార్యకి కూడా లిఫ్ట్ ఇచ్చి ఆ స్వామిని కలవండి. మీకు పనేమీ లేకపోతేనే. మీరు అంతలా అడగాల సార్? పనికి మాల పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. పిల్లలు ఇంపార్టెంట్ అండి. ఎలాగైనా సరే పిల్లలు కావాలి. ఓ మధుమతి, మంగళవారం నువ్వు అవినాష్తో కలిసి ఆ స్వామీజీ అంట కలుపుపో. చాలా మహిమగల స్వామీజీ. అక్కడికి వెళ్ళిన వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అంతా దేవుడి దయ. బంగారాజు గారు వస్తానండి. సంతోషం సంతోషం. మధుమతి గారు వెళ్ళొస్తా. ఈ కళని కళ్ళారా నిజం చేసుకోవాలి, నిజమయ్యేటట్టు చూసుకోవాలి, 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 చూసుకుంటా. అవినాష్, నా ఆస్తిని అనుభవిస్తూ అమాయకులైన ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు కదరా. నీ పతనం మొదలవుతోంది, నీ పతనం మొదలవుతోంది. ఇంకెవరో తగులుంటారా నీకు, అందుకే నన్ను కాదంటున్నావు. అవునే తగిలారు. ఎక్కడ తాజా పూలుంటే అక్కడికి తేనెటిగా వెళ్లాల్సిందే. బాగా బుద్ధి చెప్పావు. దేవుడు లాంటి భర్తని మోసం చేసి నీతో సావాసం చేశా. నాకు గొప్ప శిక్ష వేశావు. అనుభవించు. మౌర్య, మౌర్య. రాజమౌర్య, ఏమండి? నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ 70 mm లో చూపించావు కదరా. ఏమండి, మీరు పర్స్ మర్చిపోయారా? మర్చిపోయిన పరుసు కోసం రాలేదే. ఆ పరుసులో ఉన్న నీ ఫోటో గుర్తొచ్చి వచ్చా. పూర్తిగా మీరిద్దరూ కలిసి వీడియో భాగవతాన్ని చూపించారు కదే. ఎరా సినిమాలన్నా నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఇక్కడే చూపించావు కదరా. ఈ నాటకాలేంట్రా? నిన్ను గనక ఇలా ఊరికే వదిలేస్తే దర్శకుడు అవ్వాల్సిన నువ్వు సందర్శకుడు అయిపోతావు. ఏంటి వీడి క్లైమాక్స్ ఇంత ఫ్రీగా ముగిసిపోయిందనుకున్నావు? వాడు పెన్ను పట్టుకు తిరగలేదే, నిన్ను పట్టుకు తిరిగాడే. ఎలాగో వాణ్ణి చంపి పనిలో పని నిన్ను చంపేస్తా. పట్టుకుంటానండి. అపూర్వ, నన్ను తాకే అదృష్టాన్ని నువ్వు, నిన్ను తాకే అవకాశాన్ని నేను ఎప్పుడో కోల్పోయా. మీరలా చూడకండి, నాకు భయంగా ఉంది. అంత భయంగా ఉందా అపూర్వ? అంత భయంగా ఉందా? అసలు నిన్ను చూడదలుచుకోలేదే. నేను నిన్ను చంపటానికి రావటం లేదే. నా నమ్మకం, ఆ నమ్మకాన్ని చంపబోతున్నా. నేను మీ అప్పునండి.
అపూర్వ, అప్పు నాకైతే అసలు దక్కనువు గాని ఈడి ఊళ్ళో అందరికీ అప్పులిచ్చి వడ్డీ వసూలు చేస్తా. ఏమండి, నన్ను క్షమించి వదిలేయండి. అపూర్వ, క్షమించటానికి నువ్వు చేసింది తప్పు కాదే. వద్దండి, వద్దండి, దానికి వద్దండి, ప్రాయశ్చిత్తం చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందే కదా అపూర్వ. అప్పు అపూర్వ, నేను నిన్ను చంపేశాను కదూ, చంపేశాను కదూ, చంపేశాను. నన్ను ఒక పిచ్చి పువ్వుని చేసి కామెడీగా అనుకొని ఆడుకున్నావు అపూర్వ. ఒక జన్మకు ఒకే తోడు నేనే నా చేతులతో నిన్ను నీరు చంపలేదు, నీరు చంపలా, నువ్వే నాతో చంపించావే, చంపించావు. అపూర్వ, మాంగళ్యం తంతునానేనా మమ దీవన ఏతునాదని ముక్కోటి దేవతల సాక్షిగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను కదా. ఏంటి అవినాష్ ఇక్కడికి తీసుకొచ్చావు? స్వామీజీ ఎక్కడ? ఇక్కడికే వస్తారండి. మధుమతి గారు, నన్ను పెళ్లి చేసుకుంటారా? మతుండే మాట్లాడుతున్నావా? మధుమతి గారు, మిమ్మల్ని చూశాకే తెలిసి వచ్చింది మధు. చూడు అవినాష్, నేను పెళ్ళైన ఆడదాన్ని. పెళ్లి మాత్రమేగా అయ్యింది. నీకు అర్థమయ్యేలా చెప్పనా? పైకి చూడు, ఆకాశం ఒకటే కనిపిస్తుంది. అదే ఆకాశాన్ని రాత్రి చూడు, నక్షత్రాలతో నిండి ఉంటుంది. నువ్వు చీకట్లో ఉన్నావు అవినాష్. ఇదంతా నీ వాంఛ. ఆ నక్షత్రాలే నీ కోరికలు. ఉదయానికి అవేమీ ఉండవు, శూన్యం తప్ప. నాకెలా చెప్తే అర్థమవుతుందో నీకు తెలిసింది. అది చాలు మధు. నాది వాంఛ కాదు మధు, ప్రేమ. మాయ మాటలు చెప్పి నిన్ను మచ్చిక చేసుకుందామనే మాటలు కాదు. ఇప్పుడు మాట్లాడుతుంది నా గొంతు కాదు, నా గుండె. నీ మీదున్న ప్రేమే నీతో ఇలా మాట్లాడిస్తుంది. నీ కాదు చెప్పేది. నాకు ఇలాంటి వస్త్రాలు నచ్చావు. నువ్వే అన్నావు కదా నేను చీకట్లో ఉన్నానని. నువ్వు ఓసారి చీకట్లోకి రా. నక్షత్రాలు ఎంత అందంగా ఉంటాయో. మా ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా ప్రాణం వడ్డేసైనా నిన్ను బ్రతికించుకుంటా మధు. నిన్ను నమ్మించడానికి నేనేం చేయాలో చెప్పు మధు. నువ్వు నా ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు తల్లి కావాలి, నేను నీ భర్త కావాలి. మనిద్దరం ఒక్కటవ్వాలి. నువ్వెన్ని చెప్పినా నా మనసు అంగీకరించట్లేదు. నా గుండె తడి సాక్షిగా, నీ పాదధూళి సాక్షిగా, మన వెచ్చని ఊపిరి సాక్షిగా, వెలుగునిస్తున్న ఆకాశం సాక్షిగా, వెలిగిపోతున్న దీపం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, నేను నీ గుండెల్లో ఉంటే నేను కట్టిన తాళి నీ గుండెల మీద ఉండని, భారంగా ఉంటే ఆ గుడి హుండీలో ఉండని. నేను పుట్టి పెరిగాక నాకు నచ్చిన మొట్టమొదటి స్త్రీవి నువ్వే. నేను మెచ్చిన తొట్టతుల రూపం నీది. నిన్ను చూసిన నా ప్రేమ గుడ్డిది కాదు మధు. నిన్ను కోరిన నా మనసు చెడ్డది కాదు. నువ్వే నా సర్వస్వం. మన ప్రేమే అపూర్వం. నాకు తెలుసు మధుమతి, తాళి తీయాలా వద్దని ఆలోచిస్తున్నావు కదూ. నేనుండగా తీయలేవు కదూ. నేనుంటేనేగా ప్రాబ్లం. అయినా నా జీవితానికి చాలు మధుమతి. నాకంటూ ఓ భార్య ఉంది. నా బ్రతుకు అర్థం ఇచ్చింది. చాలు మధుమతి, చాలు. ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి మధుమతి? మధు, నువ్వే నా ప్రాణం. ఏమండి,
ఇవ్వండి, లెగండి. ఉండు సీత, లెగండి. పడుకోని సీత. పూజ కూడా అయిపోయింది, మీరు లెగండి. పడుకోని సీత. అబ్బా లేవండి ప్లీజ్. సరే, మిమ్మల్ని ఎలా లేపాలో నాకు తెలుసు, అలానే లేపుతా. అబ్బా ఏంటండి? పూజ అయింది కదా, మరి తీర్థప్రసాదాలు ఇవ్వవా? వదలండి, మళ్ళీ స్నానం చేయడం నా వల్ల కాదు. స్నానం నేను చేయిస్తాలే. ఈ రోజు నువ్వు చాలా ఆహా, రోజు చెప్పే మాటేగా. చూసే కళ్ళు అలాగే ఉంటాయి, చూపు అలాగే ఉంటుంది, చూడాల్సినవి మాత్రం మారుతూ ఉంటాయి. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒక్కడే అంటే ఏమో అనుకున్నా, నిజమేనండోయ్. 2 అవతారాలేనా? నీకు 10 అవతారాలు చూపించనా? నాకింట్లో చాలా పని ఉంది, వెళ్ళాలి. రేపు ఆదివారమే కదా. ఆదివారం కూడా మాకు రెస్ట్ ఇవ్వరా? సీత, పని చేయాల్సిందే ఆదివారం, అందుకే ఆదివారం సెలవిస్తారు. మహాబాగా సెలవిచ్చారులే రాముల వారు. కానీ వీడెవడు పానకంలో పుడకలాగా? రాసీత, ఆగండి, ఎవరో వచ్చినట్లున్నారు. వచ్చాక మీకు ఒక శుభవార్త చెప్తా. ఏంటప్పా శుభవార్త? శ్రీరామ్ ఉన్నాడా? లోపలికి రండి. ఏవండి, మీ ఫ్రెండ్ అవినాష్ గారు వచ్చారు. మంచి ఇల్లు, అందమైన ఇల్లాలు. లైఫ్ అంటే శ్రీరామ్దే. తుఫాన్లో చిక్కుకున్న నావ లాంటిది నా జీవితం. అలల తాకిడికి ఆ నావ ఏ తీరాన్ని కొట్టుకెళ్తుందో తెలియదు. నా జీవితం ఏమవుతుందో. ఏ అవినాష్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. అరే, టైంలో వచ్చానా? ఉదు తుఫాన్ ఏమన్నా చెప్పొస్తుందట్రా? నువ్వు అంతే. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, హ్యాపీగా ఉన్నాను. రే, నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు డల్గా ఉన్నావు నాకు తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను, నిన్ను కలిశాను కదా, ఇంకా హ్యాపీగా ఉన్నా. సీత, అవినాష్ గారు మొట్టమొదటిసారి మన ఇంటికి వచ్చాడు. నీకు తెలిసిన వంటలన్నీ చేసాయి. అవినాష్, మా ఆవిడ వంట ఎలా వండుతుందో తెలుసా? ఒక్కసారి టేస్ట్ చూడు. రాని కూడా ట్రై చేయమ్మా, పర్లేదు. రే, నీకేం కావాలో నాకు బాగా తెలుసు, నేను పట్టుకొస్తాను. చూడు, నిన్ను కలిసాక అదే నాకు హ్యాపీ. ఇంకేం అవసరం లేదు. ఏం కావాలో నాకు ఏం అవసరం లేదు. ఉండు, నేను పట్టుకొస్తాను. మంగపతి గారు, మౌర్య గారు ఇంకా రాలేదా? ఇక రారమ్మా. అదేంటి, లొకేషన్ చూడటానికి వెళ్ళారా? కాదమ్మా, జీవితాన్ని చేజార్చుకున్నారమ్మా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒకరు భార్యతో జత కట్టారు. ఆ విషయం తెలుసుకుని ఆమె భర్త చేత కత్తి పట్టారు. మొత్తం మీద ఇద్దరికి ఒకేసారి పాడే కట్టారు. ఇంత జరిగిందా? అవును. హీరోయిన్ అవ్వాలని నచ్చిన మీరే ఆయనకి దాసోహమయ్యారు. చూడండి ఇప్పుడు ఏమయ్యారో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం చెయ్యాలి? ఏదైనా చెయ్యి, కానీ ఏది పడితే అది చేయకు. నా చెల్లి లాంటి దానివని చెప్తున్నా. ఇక్కడ అన్నలా చూసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా. అవకాశం కౌగిలిందిస్తే అదృష్టం ఆవలింతిస్తుంది. సరే, అయ్యిందేదో అయిపోయింది, బాధపడకు, ఇక వెళ్ళు. హీరోయిన్ అయిపోయి లక్షలు సంపాదిద్దామని ఆశపడ్డా. నా ఆశలన్నీ నిరాశలైపోయాయి. నాలాగా నేను చేసిన తప్పు మరెవ్వరూ చెయ్యకూడదు.